హాయ్, ఇప్పుడు మాస్ జాతర సినిమా ప్రమోషన్స్ మొదలవుతున్నాయి. మనతోటి హీరో గారు, ప్రొడ్యూసర్ గారు ఇద్దరు ఉన్నారు. ఇది యాంకర్గా చేయడం కొంచెం కష్టంగానే ఉంది. అందుకే అన్న మనం మాకైతే ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అన్న మీకుంటుంది అన్న ఆడుకోవడంలో ఫేమస్ కాబట్టి, సో మీరు మీడియాతో ఆడుకోవడంలో ఫేమస్ కాబట్టి ఇద్దరిని కలిపి కొన్ని క్వశ్చన్లు అడగాలని ఉందన్న. ఇట్లా మీడియాతో ఆడుకుంటాం ఫేమస్ అని చెప్తేనే మొన్న ఒక ఆగస్ట్ లో ఒక వీకెండ్ నన్ను ఆడుకున్నారు మీడియాలో. అవునన్న, దీంట్లో అది ఉండాలి కదా, డెఫినెట్ గా. అది ఉండకపోతే అలాగే సార్, అంటే కాదు, అలా ఉంటేనే ఫాలోయింగ్, వ్యూవర్షిప్ పెరుగుద్ది, అంటే అలాగే ఫ్యాన్స్ పెరుగుతారు, అవి ఉండాలి. మరి ఏ స్థాయికి ఆడుకున్నారంటే నేను ఇంకా అసలు ఆస్తులు అమ్ముకుని దుబాయ్ వెళ్ళిపోయానని. నాకు అర్థం కాలేదు, ఆస్తులు అమ్ముకునే అంత బ్యాడ్ పొజిషన్ లో ఉంటే దుబాయ్ ఎలా వెళ్తారో నాకు లాజిక్ అర్థం కాల. దుబాయ్ ఏదో పెద్ద పల్లెటూరు లాగా అక్కడికి బాధపడుతున్నారు. వాళ్ళ రియాక్షన్ లాజిక్ అసలు ఉంటుందా? అదే కదా సింపుల్. అన్నట్టు రిచ్ బాధపడతారు కూడా, రిచ్ బాధపడడానికి కూడా రిచ్గా వెళ్ళారు వంశీ గారు. అన్న ఇది మైక్ పట్టుకొని మీరు మళ్ళీ సినిమా అడగరు, సినిమా చూడమని అడగను, అందుకని మైక్ లేకుండా ఇప్పుడు అడిగేద్దాం అలా ఏమన్నా. సో ఫస్ట్ అదే ఆ రోజు కొంచెం ఎక్సైట్ అయ్యాను నేను, బాగా ఎక్సైట్ అయ్యాను. అది సరే, ఇక కేకలే. అది ఎలా ఉందంటే రిక్వెస్ట్ లేదు, వార్నింగ్ లో ఉంది. వంశీ ఎప్పుడు వార్నింగ్ కావాలి? అవునే, తప్పులు చేయకుండా ఉంటావా మనుషులు? కొడకల్లారా, రాకపోతే చెప్తా మీ పని. తప్పులు చేయకుండా ఉండం కదా, తప్పు జరిగింది ఏం చేస్తాం చెప్పు. ఇప్పుడు నేనైనా ఎన్టీఆర్ గారు అయినా, ఇప్పుడు ఒక ఆదిత్య చోప్రా అని ఒక పెద్ద మనిషిని, యశ్వరాజ్ నమ్మాము. ఇప్పుడు అందరు తప్పులు చేస్తారు కదా, వాళ్ళ సైడ్ తప్పు జరిగింది, మనం దొరికామంటే ఏం చేస్తాం దానికి. ఇప్పుడు నేను తీసిన సినిమా కాదు కదా, మేము ఎలా, కానీ వాళ్ళని నమ్మాము. పెద్ద మనిషి, ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్, ఆయన నమ్మాము. మిస్ఫేర్ అయింది, ఏం చేస్తాం దానికి, వేసుకున్నారు, పడ్డాం అంతే. కానీ అన్న మీరు దొరకాలని చాలా మంది ట్రై చేసినట్టున్నారు, వాళ్ళకి ఖుషి ఇచ్చి లాస్ట్ కి మళ్ళీ సెట్ చేసి ఓన్లే మన సినిమా, మనం తీసిన సినిమా కాకుండా బయట సినిమాతో దొరికాం, హ్యాపీ. ఇంకా అని ఫస్ట్ మాస్ మహారాజ్ అనే టైటిల్ ఇచ్చిన తర్వాత మాస్ అనే టైటిల్ పెట్టుకుంటూ మాస్ జాతర వస్తుంది. టైటిల్ ఐడియా ఎవరిది? బేసిక్ నేనే చెప్పాను. అవునా, నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకో అంటే అప్పుడు మరీ పండగ అనుకున్నాం, అవునండి బాగుంటుంది అనుకున్నాం, కొన్ని కారణాల వల్ల అది తెలిసిందే. అది సంక్రాంతి అంటే గుర్తొచ్చింది, మాస్ సినిమాలన్నీ సంక్రాంతికి వచ్చినాయి అనుకోండి, సినిమా బ్లాక్ బస్టర్ సూపర్ కేక్, అది ఇద్దరా కావాల్సింది మాకు తెలుగు సినిమాకి అని చెప్పి హడావిడి చేస్తాం. దసరా వరకు ఓకే, మిగతా ఏ టైంలో వచ్చినా కానీ ఇదో సినిమానా, కొత్తదనం లేదు. సో దాంట్లోకి వెళ్ళిపోయి ఈ ఆర్టిస్టిక్ మెంటాలిటీలోకి వెళ్తున్నారు. ఆర్టిస్టిక్ కాదు, క్రియేటివిటీ. ఇప్పుడు ఎవరికి అయినా ఇప్పుడు చేతిలో ఫోన్ ఉండి ట్విట్టర్ హ్యాండిల్ ఉన్నా, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉన్నా, క్రియేటివిటీ తన్నుకుంటూ వస్తుంది. అది చూపించడానికి, ప్రొజెక్ట్స్ చేయడానికి ట్వీట్గా ఫామ్ చేయొచ్చు, రీల్స్గా ఫామ్ చేయొచ్చు. ఆ క్రియేటివిటీలో ఏంటంటే ఏదన్నా ఒక క్రియేటివ్ ఐ మీన్ టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్న సినిమా రిలీజ్ అయింది అనుకో, అబ్బా ఎంత బాగా తీశారు, ఇది తీశారు, అది తీశారు అని పొగిడితే, ఓహో వీళ్ళందరికీ సినిమాటిక్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉందన్నమాట, అందుకని పొగుడుతుంది, ఐ మీన్ అందుకని ఇంత బాగా చెప్తున్నారు అనుకుంటారు. అదే ఒక కమర్షియల్ మాస్ సినిమా వచ్చినాను, జనానికి అది కావాలి. కానీ ఏంటంటే ఏముంది కొత్తగా, ఏముంది అంటే అదొక ఫ్యాషన్. అంటే ఓహో వీళ్ళకి సినిమా గురించి బాగా తెలుసు అనుకుంటా, అందుకని రెగ్యులర్ సినిమాని పొగడలేకపోతున్నారు వీళ్ళు అని అనుకుంటారేమో నా ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు. కానీ మరి ఇప్పుడు మరి నేను రవితేజ గారిని పెట్టి గీతాంజలి తీయలేను కదా, చూడరు కదా. అదే సార్, చూడరు అనే కాన్సెప్ట్కి అందరూ ఇప్పుడు కల్ట్ ఫాలో. అంటే ఇప్పుడు ఒకటి కళ్యాణ్, ఇప్పుడు దాకా చూసిన వాళ్ళు కొంచెం ఫీల్ గుడ్, లైక్ ప్రాపర్ సిన్సియర్ అటెంప్ట్, హీరో ఒక సిన్సియర్ క్యారెక్టర్ అనేది ఏది వర్కౌట్ అవ్వాలి. అంటే ఇప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, రవితేజ గారు వీళ్ళంతా ప్రాపర్ కమర్షియల్ హీరోస్, వాళ్ళని ఎలా చూడాలనుకుంటున్నారు అలానే చూశారు, అలానే చూస్తానికి ఇష్టపడరు. ఇప్పుడు మన వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయింది, పెద్ద హిట్ అయింది. అలా ఇప్పుడు రవితేజ గారు మాస్ చేస్తే చూస్తారు, బాలకృష్ణ గారు మాస్ చేస్తే చూస్తారు, చిరంజీవి గారు మాస్ చేస్తే చూస్తారు. అలానే ఇప్పుడు సడన్ గా నేను రవితేజ గారిని పెట్టి ఏమై చేసే వాళ్ళు గీతాంజలి తీస్తే బాగోదు కదా. మరి ఇప్పుడు అవన్నీ మనం చెప్పామనుకో, వీడికి ఎంత పొగరో, వీడు ఇలా మాట్లాడుతున్నా అంటారు, మళ్ళీ ఏం చెప్పాలి మనం దాంట్లో కూడా దిగుదాం. అవును, కానీ పరిస్థితి అలా వచ్చేస్తుంది, మనం ఏం చేయలేము, చెప్పినా అర్థం చేసుకోరు. అది ఇంపాసిబుల్, వాళ్ళు కావాలి వాళ్ళే తప్ప మనం అని ఏదైనా కొత్తగా చేయలేదా అంటే అన్నింటిలోకి కొత్తగా చేసింది మీరు. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చేశారు, నేను వర్కౌట్ అవ్వాలా. మీకు కావాల్సింది ఏంటి, అదే ఇస్తాం మేము, సింపుల్ అంతే. ఇప్పుడు మళ్ళీ అదే చేస్తాడు అంటే అయ్యే చూస్తున్నారు. అంటే అది కూడా ఊరిని చూసేసాం కళ్యాణ్, దాంట్లో కూడా ప్రాపర్ మీటర్ ఉండాలి. లైక్ ఒక అన్న కమర్షియల్ సినిమా చాలా తీయడం చాలా కష్టం, ఎందుకంటే చాలా మందికి నీకు ఎందుకంటే ఆ చిన్న రెగ్యులర్ అనేస్తానికి చాలా ఈజీ. ఆ రెగ్యులర్ కమర్షియల్ సినిమా రెగ్యులర్ గా ఉంటుంది కాదనట్లా, కానీ ఆ రెగ్యులర్ సినిమాలో హై మూమెంట్స్ ఉన్నాయా, ఎంగేజింగ్ గా ఉన్నదా అనేది ఇంపార్టెంట్. రెగ్యులర్ గా ఉందా లేదా అనేది
ఇప్పుడు ఎప్పుడు చెప్తారు కదా ప్రపంచంలో 7 కథలే ఉంటాయని, ఏ తిప్పిన ఆ కథలకి అటు ఇటు తిప్పి చేయడమే కానీ కొత్త కథ ఎవరు రాయలేరు కదా. కానీ అంత ఎంగేజింగ్ గా చెప్పడం ట్రై చేస్తాం కదా, ఎంగేజింగ్ గా ఉందో లేదో ట్రై చూపడానికి మాస్ సినిమా అంటాం, కమర్షియల్ సినిమా అంటాం, కానీ ఈ రెగ్యులర్ అన్న మాట ఫ్యాషన్ అయిపోయింది అందరికి. అది ఆ సంఖ్య కూడా బేసిక్ గా ట్విట్టర్ లో మేధావి సంఖ్య ఒకటి ఉంటుంది వాళ్ళే. అదే సార్, అదే అంటున్నాను సార్. ఆ మీద సంక్రాంతికి వస్తున్న సినిమా ట్విట్టర్ లో ఎవడు బాగుందని చెప్పడం చెప్పరుగా, బట్ థియేటర్లకు పరిగెట్టుకుంటూ వచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్ చూసారు. రిపీట్స్ బ్రహ్మాండ రిపీట్స్ పడినాయి. అంటే ఎంతో కొంత డెఫినెట్గా ఈ ఎఫెక్ట్ ఉంటుంది వంశీ. నాకు తెలిసి ఈ పాండమిక్ లో జరిగిన కొన్ని ఓటీటీ దానికి ఎక్కువ ఇదేంటి అంటే వాళ్ళు ఎప్పుడు చూడలేదు కదా, అప్పుడు చచ్చినట్టు చూసారు అందరూ. సో ఆ కొంతమంది ఉంటారు, ఎక్కువ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు థియేటర్ రారు సినిమాలు చూడటానికి, థియేటర్ రారు. ఇప్పుడు మాస్ మూమెంట్స్ కమర్షియల్ సినిమాని ఎటకారం చేస్తున్నారు కదా రెగ్యులర్ సినిమాని. ఇప్పుడు ఓజీ సినిమా మొన్న రిలీజ్ అయింది, ఊగిపోతున్నారు అంత ఇంటర్వెల్ బ్లాక్ లో ఏం చేశారు, కళ్యాణ్ గారు తల నరికారు. అంటే అది కమర్షియల్ మాస్ మూమెంటే కదా, రెగ్యులర్ మూమెంటే కదా. గత 20 ఏళ్ళ సినిమాల్లో చాలా సార్లు, ఇప్పుడు అతనొక్కడేలో కళ్యాణ్ రామ్ గారి దగ్గర నుంచి మొన్న డాకు మహారాజులో బాలకృష్ణ గారి దాకా తలనరికారు కదా. కానీ ఎందుకు హై వచ్చింది, కమర్షియల్ మూమెంట్ కాబట్టి హై వచ్చింది. దాంట్లో అది రెగ్యులరే కానీ కమర్షియల్ మూమెంట్ కదా. అంతే, కమర్షియల్ సినిమాలు ఎప్పుడైనా మూమెంట్ వర్కౌట్ అయితే సినిమా వర్కౌట్ అవుతుంది, అంతే తప్పితే రెగ్యులర్ ఇది అది అని ఆ ఫ్యాషన్ ఏంటంటే సంక్రాంతికి వస్తే రెగ్యులర్ కాదు, ఇంకా మిగతా 11 నెలల్లో వస్తే రెగ్యులర్. అదేం లాజిక్ మరి ఇది కరెక్ట్ పాయింట్. నాకు తెలిసి ఆ టైంలో మైండ్ సెట్ అలా ఉంటుందేమో, మైండ్ సెట్ అలా ఉంటుందేమో. ఫ్యామిలీస్ అంటే పండగ వాతావరణంలో ఎలా వచ్చినా పర్లేదు, ఏ కమర్షియల్ మీటర్లో వచ్చినా పర్లేదు, కానీ మిగతా సంవత్సరం మాత్రం టెక్నికల్ గా కరెక్ట్ సినిమాలు తీయాలి. అలా ఎలా కుదురుతుందో మరి తెలియదు, మరి చూడాలి. వేరే సినిమాలను చూసి వాళ్ళలాగా ఎందుకు చేయట్లేదు అని అంటారు, కానీ మనం రెగ్యులర్ గా వాళ్ళు సినిమా రెగ్యులర్ చేశారు అనుకుంటున్నా దాన్ని ఎగ్జైట్ అవుతారు. మళ్ళీ ఇప్పుడు తమిళ నుంచి వచ్చిన మలయాళం నుంచి నేను కూడా చెప్పిన లోక నేనే తెలుగులో రిలీజ్ చేశా. ఇప్పుడు ఈ మాటకి నన్ను పచ్చి బూతులు తిడతారు మళ్ళీ మీడియాలో అంతా. లోకాలో స్ట్రైట్ తెలుగు సినిమా తీస్తే లోక ఇది లాగ్ ఉంది, ఇది స్పాన్ లేదు, ఇలా ఉంది అలా ఉంది అని తిట్టకపోతే నా పేరు మార్చుకుంటాను. 100%. ఇక్కడ లాగ్ ఉంది అక్కడ లాగ్ ఉంది అని స్ట్రైట్ తెలుగు సినిమా లోక అయ్యి ఉంటే చూసేవారు కాదు. అవునన్నా జరిపించింది. మనకేంటంటే మనము తెలుగు ఆడియన్స్ తెలుగు ఎలా అయిపోయామంటే ఒక ఆ చిన్న ఎడ్జ్లో ఉన్నాము, ఏది ఇట్లా అనేస్తున్నారో తెలియట్లేదు మనకి. కరెక్ట్, ఎప్పుడు ఏది నచ్చుతో తెలియదు మనకి. ఇదైతే జనాన్ని నిజంగా ఎప్పుడు ఏది నచ్చుతో తెలియదు. ఇప్పుడు చూడు మన తెలుగు ఆడియన్స్ ఎంత ఈ స్టేజ్ లో లిటిల్ హార్ట్స్ కుర్రోలు ఎవరో తెలియదు, డైరెక్టర్ ఎవరో తెలియదు, ఏమీ తెలియదు. ఈటీవీ విన్నాను రామోజీరావు గారి పేరు తప్పితే ఏమీ తెలియదు ఆ సినిమాలో ఎవరికి దేని గురించి. ముందు రోజు ప్రీమియర్స్ 2 రోజుల ముందు ప్రీమియర్స్ చేశారు, చాలా బెటర్ బుకింగ్స్ తో ఓపెన్ అయినాయి. ఆ రోజు రిలీజ్ అయిన 2-3 సినిమాల్లో చాలా బెటర్ బుకింగ్స్ తో ఆ సినిమా ఓపెన్ అయింది. అంటే తెలుగు సినిమా ఆడియన్స్ చూడు వాళ్ళు ఫిక్స్ అయితే ఎలా అయినా చూసేస్తున్నారు సినిమా ముందే. కానీ కాబట్టి తెలుగు సినిమా ఆడియన్స్ ఏది ఏది చూడాలనుకున్నారు ఏది వద్దనేది ఎవడో గేజ్ చేయలేము. మాస్ జాతర గురించి వస్తే ఇప్పటి వరకు ఎక్కువ మంది కొత్త డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేసింది మీరే. అవునా? మొత్తం ఒక స్టార్ హీరో ఇంతమంది కొత్త డైరెక్టర్. అంటే ఇప్పుడు మనం లెక్క పెట్టుకుంటే చిరంజీవి గారితో చేస్తున్నాం, బాబీ గారి దగ్గర నుంచి మన గోపిచంద్ మల్లిన్ గారు కావచ్చు, మన హరీష్ శంకర్ గారు కావచ్చు, నాగార్జున గారు కూడా వస్తారు, నాగార్జున మన జనరేషన్లో మీరు ఇప్పుడు భాను కథ ఓకే చేశారు మీరు. భాను రైటర్గా ఫేమస్, సామజవర్గం డైలాగ్స్ ఇవన్నీ కుమ్మేస్తారు. డైరెక్టర్గా భానులో ఆ కథ చెప్పినప్పుడు మీకు నచ్చింది ఏంటి? అంటే కథ మాత్రం ప్రాపర్ కమర్షియల్ ప్యాకేజ్ ప్రాపర్గా చెప్పాడు, అది నాకు బాగా నచ్చింది. ఇక మిగతా అతను ఎలా చేయాలి, ఏ సీన్ ఎలా చేయాలి చెప్పాడు, నాకు క్లియర్గా చెప్పాడు. సో అప్పుడు ఏంటంటే ఛాన్స్ తీసుకోవటమే. ఇప్పుడు చాలామంది కథ చాలా బాగా చెప్తారు, సినిమా ఎగ్జిక్యూషన్ అసలు టోటల్ ఫెయిల్ అవుతారు. కొంతమంది కథ చాలా దరిద్రంగా చెప్తారు కానీ ఎగ్జిక్యూషన్ చాలా బాగుంటుంది. బాను ఏంటంటే ఎలా చేయాలి, ఏ ఎపిసోడ్లో ఎలా చేయాలి, బేసిక్ నాకు ఎపిసోడ్లు బాగా నచ్చినాయి. సూపర్. సెకండ్ హాఫ్లో కంటెంట్ కానీ ఓపెనింగ్ కానీ క్యాటరీ అండ్ ఈ తాత మనవడు అన్నీ ఉన్నాయి దాంట్లో, ఎంటర్టైన్మెంటు మంచి సాంగ్స్ అన్నీ ఉన్నాయి. సో బేసిక్గా తను క్లియర్గా ఉన్నాడు. సో ఛాన్స్ తీసుకున్నాం. ఐ హోప్, ఐ విష్. మీరు చేసేటప్పుడు నేను ఇది కూడా చెప్తాను, నేను ఎంజాయ్ చేశాను అంటే నేను ఇప్పుడు డిసప్పాయింట్ చేయాలి. సూపర్. లేదన్నా మాస్ జాతర మీద హై ఎక్స్పెక్టేషన్స్ రావడానికి ఫస్ట్ రిలీజ్ అయిన పోస్టర్ తర్వాత సాంగ్, మీరు ఇడియట్లో టాప్ సాంగ్ అది, మొత్తం జనాలందరూ పాడేసుకొని, ఇప్పుడు రవితేజ గారిది మేము ఏదైనా చూపించాలి ఇమిటేషన్ అని అంటే ఫస్ట్ ఆ సాంగ్ ఎత్తుకుంటాం. ఆ ట్యూన్ని పట్టుకురావాలన్నది భీమ్స్ గారి ఐడియానా, మీ ఐడియానా, డైరెక్టర్ గారి ఐడియా? అది నాకు తెలిసి భీమ్స్దే ఐడియా. అది
ఫస్ట్ ఈ ట్యూన్ చెప్పాడు, అప్పటికే ట్యూన్ చెప్పాడు, దీంట్లో ఇది కలిపితే చాలా బాగుంటుంది, తందే మొత్తం తందే. సూపర్. అండ్ ఇప్పుడు రేపు ఆడియో విన్నారు కదా, రేపు థియేటర్లో అది ఇంకోలాగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఇంకా ఊగిపోతారని నాకు ఉంది డెఫినెట్గా. అని శ్రీలీల గారి ఛాయిస్ మీద అన్నారు మామూలుగా అనుకున్నాం, దానికి ఏమి వేరే ఆప్షన్ పెట్టుకుని లీలా ముందు నుంచి లీలానే అనుకున్నాం. లీలా అవును. ఇంకోటి ఏంటంటే ఆ క్యారెక్టర్కి కంపల్సరీ తెలుగు స్పీకింగ్ ఫన్ కూడా చేయాలి. ఎందుకంటే డబ్బింగ్ లో ఆ ఫన్ పోద్ది, అవును, డెఫినెట్గా రాదు అది. 100%. సో తెలుగు అమ్మాయి అబ్బాయిగా శ్రీకాకుళం స్లాంగ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా చేసలా, చాలా బాగా చెప్పి, అవును, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు దాకా చూసిన లీలాకి ఈ లీలాకి డెఫినెట్గా తేడా ఉంటుంది. తేడా. నేను ట్రైలర్ చూడడం జరిగింది, అంటే ఇప్పటికి ఇంకా రిలీజ్ అయినది. ట్రైలర్లో మాత్రం అసలు ఆ క్లైమాక్స్ షార్ట్స్ అవన్నీ వచ్చాయి కదన్నా, బ్లాక్ షర్ట్ వేసుకొని యాక్షన్ ఎపిసోడ్స్ అందరు కొట్టేసినట్టున్నారు. వెంకట్ మాస్టర్ కదా, మొత్తం వెంకట్ గారు, వెంకట పృథ్వీ. మీరు డాకు మహారాజు వెంకట్ గారే దీంట్లోనూ, వెంకట్ గారు బాగా సెట్ అయినట్టు. వెంకట్ చాలా, వాళ్ళిద్దరూ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ టెక్నీషియన్, పృథ్వీ ఏమో అప్కమింగ్ టెక్నీషియన్. ఇద్దరు సూపర్ టెక్నీషియన్స్. స్టైల్ ఉంటుంది, పృథ్వీలో స్టైల్ ఉంటుంది, వెంకట్లో స్టైల్తో పాటు మాస్ ఉంటుంది. పర్ఫెక్ట్. అని మీ ఇద్దరిలో కాంబినేషన్ అంటే ఏదన్నా ఉంటే ఫ్రాంక్, అంటే డైరెక్ట్గా మొహం మీద ఫ్రాంక్గా ఏదైనా కష్టాలు పడ్డారా మీరు అంటే, బొక్క ఎవరి కోసం పడ్డా, నా కోసం పడ్డారని చెప్పే టైప్ మీరు. ఇదేమో ఏదైనా మాట్లాడంటే ఫస్ట్ ఒకసారి లేని కూడా కొన్ని వచ్చేస్తుండే. మీ ఇద్దరికి ఎప్పుడైనా ఫ్రాంక్ గా మాట్లాడుకుని గొడవలు జరగడం కానీ, అరుపులు కేకలు అక్కడ వరకు వెళ్ళకపోయినా అరుపులు హీరోలతో ఎవరైనా అరుపులు కేకలు వెళ్తే కామన్ సెన్స్ ఉంది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి సార్ నా మీద అలిగే ఉన్నారు 27 డేట్ పోయిందని. అంటే ఇది కూడా ఒకటి ఉంది అన్న, అసలు ఈ యూనియన్ గొడవలు దీనివల్ల లేట్ అవ్వడము అది కాదు కానీ సరే, ఇంకా రీజన్స్ గురించి కూడా మాట్లాడుకోవడం వేస్ట్ అనవసరం కానీ. సో కాకపోతే ఇదైతే ఒకటి ఉందన్న, 75th ఫిలిం లేట్ అవుతుందని ఫ్యాన్స్ ఉన్నారు. సో సార్ది 75th ఫిలిం కాబట్టి మీరు ఏం ప్రామిస్ చేస్తున్నారు? లేట్ అయినా లేటెస్ట్గా వస్తామన్నట అలాంటి ఏం లేదు కానీ, ఆమె ఇప్పుడు నువ్వు ఇందాక ఫస్ట్ లో ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో అన్నావు కదా, మళ్ళీ అడగదు ఇది అది కానీ, ఇప్పుడు నేను చెప్తే వీళ్ళు వింటారో నమ్ముతారో కూడా నాకు తెలియదు కానీ, ఇంటర్వెల్కి ఒక 20 నిమిషాల ముందు నుంచి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది, ఒక 15 minutes చిన్న ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇంటర్వ్యూ ఆ తర్వాత ఒక పాట వస్తుంది, ఆ పాట నుంచి క్లైమాక్స్ లీడ్ దాకా ఒక 1 hour సినిమా ఉంటుంది. ఈ 1 hour 25 minutes అరౌండ్ ఇంటర్వెల్ ముందు 20 minutes, ఈ 1 hour సినిమా అయితే ఊగిపోతుంది గ్యారంటీ స్క్రీన్. అదైతే నేను గ్యారంటీ చెప్తున్నా. నీకు కూడా రెడీగానే ఉంది, నీకు చూపిద్దాం రెడీ అయ్యాడు బాను కూడా, 3 రోజులు నువ్వు చూద్దు. కానీ ఒక సెకండ్ హాఫ్ లో ఒక చిన్న ఫన్ ఎలిమెంట్స్ తర్వాత బాగుంటుంది, తర్వాత స్టార్ట్ అవుతుంది ఒక సాంగ్, మాస్ సాంగ్ తో. అక్కడి నుంచి ఆమె ఎమోషన్ కానీ, ఆమె యాక్షన్ బ్లాక్స్ కానీ, క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ గారి, అవన్నీ దాకా అసలు షేక్ అయిపోతుంది స్క్రీన్ గ్యారంటీ. సార్ 75th ఫిల్మ్, రవితేజ గారి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఎగ్జాక్ట్ గా మూమెంట్స్ యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటాయి. ప్లస్ సార్ అన్నట్టు మాస్ సినిమా తీయడం అంత ఈజీ కాదు కదా, ఆ మూమెంట్స్ అని కరెక్ట్గా కూర్చుంటాయి కూడా. అని ఇప్పుడు ఆమె నా సినిమా కూడా నేను చెప్తున్నాను అనుకుంటారు జనం, కానీ నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా. లేదు, నేను ట్రైలర్ చూసినప్పుడు మీది రాజేంద్ర ప్రసాద్ గారిది హిలేరియస్గా అనిపించింది, చాలా బాగుంది అదంతా. నేను అదే నీకు ఇంటర్వెల్ ముందు 20 నిమిషాలు ఎందుకు చెప్తున్నానంటే, మిగతా అదంతా ఇప్పుడు రవితేజ గారి స్టైల్ ఒక ఎటకారం కామెడీ ఉంటుంది కదా, అదంతా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఆ కామెడీ ఆ సెన్స్లో వెళ్తూ ఉంటుంది, కూల్గా రిలాక్స్డ్గా వెళ్తూ ఉంటుంది. కథ స్టార్ట్ అయిన తర్వాత ఇంటర్వెల్ లీడ్ నుంచి ఇక ఎత్తుకుంటే సినిమా నీకు ఇంకా క్లైమాక్స్ ఫైట్ దాకా తగ్గదు సినిమా. ఇక్కడ విజువల్గా కూడా చాలా స్టన్నింగ్ ఉంది. అంటే ఈ మధ్య చాలా స్టన్నింగ్ గా కాదు కానీ లేదన్నా, అంటే నేను చూస్తున్న ట్రైలర్ డాకు మహారాజ్కి మీరు అదే ప్రామిస్ చేశారు. అప్పటి వరకు నా బాలకృష్ణ గారి సినిమా మీరు చూసినట్టుగా కాకుండా కొత్తగా ఉంటుందని. ఇదైతే విజువల్లీ మనం చేసే మా సినిమాలో క్రాక్ ఉంటుంది కదన్నా, క్రాక్ అప్పుడు భలే కొత్తగా ఉంటది. అంటే విజువల్ సైడ్ దీంట్లో కూడా నీకు సెకండ్ హాఫ్ లో 2 బ్లాకులు క్రాక్ రేంజ్ లో విజువల్స్ ఉన్నాయి, క్రాక్ రేంజ్ లో ఎమోషన్ ఉందని అనిపిస్తుంది గ్యారంటీ. సూపర్. అదేనా డిఓపి గారి గురించి చాలా బాగా చేశాడు కదన్నా. అసలు ఆయన విజువల్స్ అన్ని చూస్తుంటే మహావీరన్ కెమెరామెన్, మహావీరన్ కెమెరామెన్ చాలా బాగా చేశాడు. అదే నాకు కొంచెం ఆర్టిస్టిక్ స్టైల్ సినిమాల నుంచి సడన్ గా కమర్షియల్ లోకి వచ్చినప్పుడు వచ్చి ఆ కొత్త వైబ్ ఉంటుంది కదా, ఆ వైబ్. తను కూడా ఎలాంటి సినిమా నేను చేయాలని, తనకి ఇష్టం ఇలాంటి సినిమాలు చేయటం అంటే. సూపర్. నేను క్లైమాక్స్ సెట్కి నేను వచ్చాను, అప్పుడు చూసినప్పుడు ఆ యాక్షన్ బ్లాక్, క్లైమాక్స్ యాక్షన్ బ్లాక్ ఎక్స్ట్రాడినరీగా వచ్చిందని ఫీలింగ్ నాకు. చూసినప్పుడు అనిపించిందా? అది అసలు సెట్లో చూస్తున్నప్పుడు చూసి చెప్పు. డెఫినెట్లీ, థ్యాంక్ యూ. అనే ఇంకొకటి అంటే మెయిన్గా మనం వస్తున్నప్పుడు డ్యాన్స్ గురించి మాట్లాడితే, సో మీకు శ్రీలీల గారికి సెట్ అయినట్టు ఇంతవరకు
చాలా మంది హీరోయిన్స్తో మీరు చేశారు, కానీ శ్రీలీల గారితో డ్యాన్స్ అంటే మాత్రం ఒక ఎగ్జైటింగ్ ఉంటుంది. అంటే తను సూపర్ డాన్సర్, అది అందరికీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు యాక్చువల్లీ ఇంకొక మేజర్ డాన్స్ నెంబర్ రిలీజ్ చేయాలి, అది రిలీజ్ దగ్గరలో రిలీజ్ చేద్దామని అది హోల్డ్ చేసాం. సాంగ్ అవ్వాలని కోరుకుంటున్నాను. లేదు ఆ సాంగ్స్ అన్ని అది బాగుంటాయి. కూడా సెకండ్ సాంగ్ కి ఎలా లిరిక్స్ మీద చిన్న కాంట్రవర్సీ వచ్చింది, ఏంటి బూతులు పెట్టారు ఇది అంటున్నారు. అది నా విషయం సార్, ఇప్పుడు నేను అన్నప్పుడు సార్ చాలా మంది సార్ వాళ్ళు ఆ లాస్ట్ ది వదిలేసి ఫస్ట్ ది మాత్రమే తీసుకుంటున్నారు కొంతమంది, అందరూ కాదు. అది కాదు సార్, అది చాలా బాగుంది. ఇప్పుడు రాయలసీమ బ్యాచ్ ఉంది అనుకోండి సార్, డిస్ట్రిబ్యూటర్ కానీ ఎక్స్పర్ట్ కానీ పాట అద్దరిపోయింది సార్. మీరు మళ్ళీ ఇప్పుడు ఆ బూతులు పెట్టారు ఏంటని మీకు ఎవరైనా చెప్తే మీరు అది ఎడిట్ చేస్తారేమో, లేకపోతే లిరిక్స్ మారుస్తారేమో, అలాంటి పనులు చేయకండి సార్, ఇది చాలా బాగుంది సార్ పాట అని రాయలసీమ నుంచి ఎక్స్పర్ట్ సార్ అదే అంటాను సార్. ఒక్కొక్క జానర్ ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఎంబ్రేస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు అందరినీ ఈక్వల్ గా ఎంటర్టైన్ చేయడానికి ఏంటి అనేది మనం ఆ డైలమాలో ఉండకుండా మనం ఒకటి అనుకుని కాన్ఫిడెంట్ గా వెళ్ళిపోవడమే సార్. ఇంకా తర్వాత దీని మీద ఇంకో క్లారిఫికేషన్ ఏమన్నా, నేను కొన్ని సాంగ్స్ ఉంటాయి దాంట్లో నిజంగానే పచ్చి బూతులు ఉంటాయి, వాటి గురించి ఎవడో పట్టించు స్మూత్ గా చెప్తారు, స్మూత్ గా చెప్తారు అది పచ్చి బూతులు ఉంటాయి. కొన్ని సాంగ్స్ ఉన్నాయి, బట్ ఐ డోంట్ వాంట్ రిఫర్ వాటి గురించి మహాన్ తెలుసుకోలేదు, కానీ యా డెఫినెట్ గా అమ్మని అక్కని అక్కని అని గాళ్ళు మొక్కిపోతానే అది వదిలేస్తున్నారు. ఏమిటండి ఆ సాహిత్యం ఏంటండి అనుకున్న కొంతమంది ఉంటారు, వాళ్ళు అలా అనుకుంటూ ఉంటారు. రేపు థియేటర్ చూస్తారుగా ఆ సాంగ్, లాస్ట్ సాంగ్ లో కూడా ఎటకారమే చేసాం, ఫుల్ ఎటకారమే. ఫుల్ ఎటకారమే. ఇప్పుడు దానికి కూడా కాంట్రవర్సీ దానికి కూడా తిడతారు, కానీ దాంట్లో కూడా